నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపమని మంత్రి లోకేష్ వెల్లడి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్య. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. నగరంలో సందడి చేసిన సినీ నటి మీనాక్షి చౌదరి. బందర్ రోడ్లో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్ ని ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి, ఆభరణాలు భారతదేశ సాంప్రదాయంలో ఒక భాగమని మీనాక్షి చౌదరి వెల్లడి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపమన్న లోకేష్ వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆర్ఏనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని కొనియాడారు. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని చెప్పారు. స్వర్గీయ తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి స్మృతికి నివాళులర్పిద్దామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఒక ప్రపంచనమని అన్నారు. ఎన్టీఆర్ ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపమని చెప్పారు. వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారని చెప్పారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్య స్ఫూర్తి అని చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని పేర్కొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచి తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ నినదించారని చెప్పారు. కోట్లాది హృదయాల్లో కొలువైన తన తండ్రి తనకు నిత్య స్ఫూర్తి అని చెప్పారు. మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం, ఈ రోజుకి సైతం, ఈ క్షణానికి సైతం రాముడన్నా, కృష్ణుడన్నా, రావణాసుడన్నా, దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది, మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే.
అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి 2 రూపాయల కిలో బియ్యాన్నే ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం, అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగు గంగ వంటి ప్రాజెక్టుని చేపట్టి వారి దాహార్తిని తీర్చడం, పేదలకి జనతా వస్త్ర పథకం మరియు పక్కా గృహ నిర్మాణ మాధ్యమంగా వారికి సేవ చేయటం, మరి మన జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి వారికి ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారిని విద్యాధికుల్ని చేయాలి అనేటువంటి భావనతోటి మొట్టమొదటి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. పట్టమట సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలు డివిజన్ల కార్పొరేటర్లు, సీనియర్ తెలుగుదేశం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడారు. టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి ఢిల్లీలో కూడా తెలుగువాడి సత్తా చూపించిన గనుడు ఎన్టీఆర్ పేదవాడికి పక్కా గృహాల పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి తెలుగుదేశం పార్టీ గూడు నీడ నినాదంతో స్థాపించిన వారి యొక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతా రేపు 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి ఇళ్ళు గూడ నీడ నినాదంతో ప్రారంభమైన ఇదే పార్టీ వారి మనవడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరొక రికార్డు, ఆయన ఏ విధంగా రికార్డులు సృష్టించారో ఈయన కూడా అదేవిధంగా 1 కోటి సభ్యత్వాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీలో 1 కోటి సభ్యత్వాలు రావడం అంటే అది కూడా ఒక రికార్డు. దాన్ని ముందుకు దూసుకువెళ్తుంది. తారక రామారావు గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఎన్టీ రామారావు గారు చేపట్టిన 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేపట్టిన బృహత్తరమైన పథకం. అది భారతదేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్క బియ్యం పథకమే కాకుండా పెన్షన్ ఆ రోజున 35 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈ రోజున 4,000 రూపాయలు ఈ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారంటే అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ అయితే 6,000 రూపాయలు, డిసీజ్ వచ్చిన వాళ్ళు అది కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి 15,000 రూపాయలు, బెడ్ రిడిన వాళ్ళకి 15,000 రూపాయలు, జబ్బు చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ విధంగా ఇవాళ పెన్షన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన
35 రూపాయల పెన్షన్ స్కీమ్. అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా దాని యొక్క ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దాన్ని చేపట్టే స్థితికి, దానితో పాటు పక్కా గృహ నిర్మాణం అనేది మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీద పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 2 వాసాలు 4 తాటాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ రోజున పరిస్థితిని బట్టి ఆ విధంగా చేసిన ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహం అనేది ఉండాలి. ఆభరణాలు భారతదేశ సాంప్రదాయంలో ఒక భాగమని సినీ నటి మీనాక్షి చౌదరి తెలిపారు. పెళ్లి అయిన పండగ అయినా మహిళలు ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడతారని చెప్పారు. స్వచ్ఛమైన వెండితో హ్యాండీక్రాఫ్టెడ్ ఆభరణాలని ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ అందించడం శుభపరిణామమని తెలియజేశారు. విజయవాడ బందర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. షోరూం ప్రారంభించేందుకు వచ్చిన మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. వారితో కాసేపు ముచ్చటించిన మీనాక్షి చౌదరి సంక్రాంతి సినిమా ఫీడ్బ్యాక్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షోరూంలో ఉన్న వివిధ డిజైన్ల ఆభరణాలని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఆభరణాలు ధరించేందుకు ఎంతో మక్కువ చూపుతారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్ అధునాతన మోడల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. విజయవాడ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడకు రాగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పారు. ఫౌండర్ ఇమ్మడి రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్లో 5 బ్రాంచ్లు, అమెరికాలో 1 ఉన్నాయని, విజయవాడలో 7వ బ్రాంచ్ ఏర్పాటు చేశామని చెప్పారు. బంగారం లాంటి స్వచ్ఛమైన వెండితో హ్యాండీక్రాఫ్టెడ్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా షోరూంలో ఉన్న ఆభరణాలని తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకి కొత్త అనుభూతిని అందించేందుకు వెండి ఆభరణాల షోరూం ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులకి ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఇటువంటి సంస్థలు రావడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ అండి. ఈరోజు మన విజయవాడ బ్రాంచ్కి ఓపెనింగ్కి వచ్చిన మీనాక్షి చౌదరి గారికి, మరియు మా ఇమ్మడి CEO ఇమ్మడి సునీత గారు, అండ్ మా వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజేష్, అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబిలి అండ్ మౌనిక, అండ్ మై బ్రాండ్ అంబాసిడర్స్ ఆల్సో, ఇమ్మడి బ్రాండ్ అంబాసిడర్స్ ఆల్సో ఇక్కడ ఉన్నారు. మాది 4 సంవత్సరాల పీరియడ్లో మనము హైదరాబాద్లో 5 బ్రాంచీలతో పాటు ఫస్ట్ బ్రాంచ్ పంజాగుట్ట, సెకండ్ బ్రాంచ్ దిల్సీ నగర్, అండ్ థర్డ్ బ్రాంచ్ అమెరికాలో యుఎస్లో కాలిఫోర్నియాలో, అండ్ 4th బ్రాంచ్ కుక్కట్పల్లిలో, అండ్ 5th బ్రాంచ్ కొండాపూర్లో అండ్ చందానగర్. దిస్ ఈజ్ ది 7th బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చామండి. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా ఖాతాదారులందరూ కూడా మా ఇమ్మడి గ్రూప్ను మీ ఆశీర్వాదంతో మమ్మల్ని ముందు తీసుకుపోవాలి. మాది ఈ ఇయర్లో ఇంకా 10 బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాము. మా ప్రొడక్ట్ ఏంటంటే బంగారం లాంటి స్వచ్ఛమైన హ్యాండ్-క్రాఫ్టెడ్ వెండి ఆభరణాలు. ముందుగా విజయవాడలో ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా రిలీజ్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ స్టోర్ విజిట్, అండ్ ఇమాడి స్టోర్ విజిట్ నాకు చాలా 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 ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, సునీత గారు, అండ్ రాకేష్ గారు, అండ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జ్యువెలరీస్ ఇది ఒక సెంటిమెంట్ మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్లో కూడా. పండగ అయినా, పెళ్ళైనా, అండ్ ఒక ఉమెన్కి ఇది ఒక అది ఒక స్పెషల్ మూమెంట్. ఏంటంటే యూ విల్ గివ్ అ జ్యువెలరీ, అండ్ బెస్ట్ పార్ట్ ఇమ్మడి జ్యువెలరీ ఇస్ దాట్ ఇది ఒక అఫోర్డబిలిటీ ఉంది, కానీ ఎన్ని రకాల డిజైన్స్ అండ్ అఫోర్డబిలిటీతో యూ విల్ గెట్ దట్ ప్రీమియం ఫీలింగ్ అని అలా అనమాట. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ ఇది ఒక 7th బ్రాంచ్, అండ్ హైదరాబాద్లో నాకు తెలుసు, నేను కూడా షాపింగ్ చేశాను మీ స్టోర్లో, కానీ USA కూడా ఉంది, అండ్ ఇప్పుడు విజయవాడలో. సో చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, మీరు ఇంకా కస్టమర్స్కి సర్వ్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ విజయవాడ నాకు చాలా స్పెషల్. సో ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒక మొత్తం
positive vibes తో positive store and people manchito it's become a great and I hope that it stays the same and I hope I open more stores for you. So చాలా సంతోషంగా ఉంది అండి and thank you so much ఎంత ప్రేమ్ నా మూవీకి and మా కాస్ట్ కి అందరికి సంక్రాంతికి వస్తున్నాంకి you've given so చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. 3 years లో ది ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ బ్రాండ్ గా ప్రూవ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు మనం ఈ విజయవాడలో 7th బ్రాంచ్కి వచ్చాం అండ్ త్వరలో ఈ ఇయర్లో మినిమం 5 to 10 స్టోర్స్ ఓపెన్ చేస్తాను ప్లానింగ్ ఉన్నాం. ఇట్స్ ఆల్ విత్ యువర్ కస్టమర్ సపోర్ట్ అండి. మనం సిల్వర్ జ్యువెలరీ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ గోల్డ్ అండి ఇది. సో ఫ్యూచర్లో కూడా సిల్వర్ వాల్యూ చాలా పెరిగిపోతుంది. అంతేకాకుండా మనకి గోల్డ్ కారిగర్ ఎవరైతే గోల్డ్ తయారు చేస్తారో డైమండ్ తయారు చేస్తారో అదే కారిగర్తో మనం చేయించి సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ జ్యువెలరీ అనే క్రియేటివిటీతో మనం మార్కెట్లోకి తీసుకొచ్చాం. అండ్ మోర్ దెన్ 50,000 డిజైన్స్ అండి ఇప్పటి వరకు ఇండియాలో మీరు ఏ జ్యువెలరీ స్టోర్లో చూడని డిజైన్స్ ఇమ్మడిలో చూడగలుగుతారు. దట్స్ అవర్ రికార్డ్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ టు సే దట్ అండ్ ఇట్స్ ఇది అంతా మీకు అందరు కస్టమర్ సపోర్ట్తోనే మేము ఇవాళ ఈక్వల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర తెలంగాణలో హ్యాపీగా మేము ఆల్రెడీ 5 stores అండ్ యూఎస్లో 1 store తోని నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ వాజ్ అవర్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ అవర్ ఫస్ట్ స్టోర్ ఇన్ విజయవాడ and also we are expanding very soon in Andhra Pradesh already manam Andhra lo. So basically ma product line meeku already telusu with all the happiness with all the people, many people coming from Vijayawada saying Immadi we want you in Vijayawada. So it's like finally we are here in Vijayawada and all the jewelry is made of pure silver as already been said. So manaka ఏ ఐటమ్ అయినా కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ కానీ మనం ఏదైతే వర్క్మెన్షిప్ నక్షిలో కానీ చూస్తామో వీ హైర్ దోస్ కారిగర్స్. అక్కడ నుంచి మనకి ఏ ప్రోడక్ట్ అయినా మీరు గోల్డ్కి మా జ్యువెలరీ గోల్డ్లో కానీ డైమండ్ కానీ తీసుకొని కంపేర్ చేస్తే కూడా యూ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ ఇన్ మేకింగ్ బికాస్ ఆ వర్క్మెన్షిప్ చేసింది మొత్తం వాళ్ళే. అండ్ నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నమ్మ బెంగళూరు వెరీ సూన్ and into Madanapalli also next branch and we want to expand very soon into South Indian market with all the traditional jewelry and completely 9 to 5. The new gold is the silver actually. శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని ప్రజలందరికీ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద జరిగింది. కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులు పాల్గొన్నారు. మన ఆరోగ్యం మన ముందు తరాల ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను త్వరలో రాష్ట్రంలో రానున్నాయని తెలియజేశారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రతి 3వ శనివారం ప్రత్యేక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా మా నాయకులను కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి మీకు సహకరిస్తాం అని తెలియజేస్తున్నాం. సో మనం ఒకటి గుర్తుంచాలి, మన పరిశుభ్రత, మన చుట్టుపక్కల పరిశుభ్రత మనకు చాలా ముఖ్యం. వాటిలో భాగంగా ప్రతి 3వ శనివారం ఒక అవేర్నెస్ క్యాంపు గవర్నమెంట్ ద్వారా ప్రతి గ్రామంలోనూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ 3వ శనివారం చేయాలి. అంటే 3వ శనివారం ఒకటే స్వచ్ఛాంధ్రంగా చేయటం కాదు, ప్రతిరోజు మన చుట్టుపక్కల క్లీనింగ్ చేసుకోవాలి. తప్పకుండా ప్రతి శనివారం ఎక్కడైతే బాగా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి, మన గ్రామ పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు, పద్మశేఖర్ గారు, వడ్లమూడి చలపతి గారు,
అలాగే మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు మన అక్కల గాంధీ గారికి, అలాగే బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలా గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ నా నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్. మన పరిసరాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలంలో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, నాటి నుంచి నేటి వరకు టీడీపీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పట్టుగా ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విధానాలని స్థాపించిన పార్టీని ముందుకు తీసుకుని వెళ్లిన నేత చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. రాష్ట్రంలో స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక సంస్కరణల్ని తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలియజేశారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అయితే బతికించింది చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ సారథ్యంలో టీడీపీ ప్రజాదరణ పొందుతుందని చెప్పారు. మమ్మల్ని కించపరుస్తున్నారని టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, చంద్రబాబు ఎప్పుడు కూడా లక్ష్మీపార్వతి పేరు కూడా ఎత్తలేదని చెప్పారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన జగన్ పార్టీలో ఉండి జగన్తో చేతులు కలిపి చంద్రబాబుని నోటికి వచ్చినట్లు లక్ష్మీపార్వతి దూషించారని తెలిపారు. మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఆయన ఏదైతే ఆయనకి సినిమా హీరో ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. వారికి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పడ్డాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టతల్ని దేశ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని చెప్పారు. 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్లో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, టీడీపీ నాయకులు మైలవరం దుర్గారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ సీనియర్ నాయకులు నాకుల్ మీరా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన మహానుభావుడని చెప్పారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టతల్ని దేశ దేశాలకు చాటి చెప్పిన మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని తెలియజేశారు. అలాగే కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. అటు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్నలేని కీర్తిని గడిచిన ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రజల గుండెల్లో ఉన్నారనటం అతిశయోక్తి కాదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంటి కోటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, బి శ్రీనివాస్, ఏడుకొండలు, పిడుగు దుర్గారావు, కట్టా సాంబయ్య, గుర్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రోజు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక 4 స్తంభాల సెంటర్ లో అన్నగారికి ఘన నివాళులు అర్పించిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, తెలుగుదేశం నాయకులు బుద్ధ వెంకన్న గారు, నాగులు మీరా గారు, ఎంఎస్ బేగ్ గారు అందరూ ఇచ్చేయడం జరిగింది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ హృదయాల్లో ఉండే ఏకైక నాకు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఉన్నత శిఖరాలని తెలుగు వారి ఎక్కడున్నా సరే అన్నగారిని బతికున్నంత కాలం గుర్తుపెట్టుకుని తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునే నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మన 44వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్నగారి అభిమానులు, అలాగే బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఇక్కడ పేదలకి చీరల పంపిణీ, అలాగే వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గం 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మన ఎంపీ కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని 4 దిక్కులుగా చాటి చెప్పిన ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. అలాంటి ఈరోజు ఆయన మన ముందు లేకపోవచ్చు కానీ చరిత్ర ఉన్నంత వరకు ఆయన్ని ప్రతి ఒక్కరు తమ గుండెల్లో ఉండుకుంటూ తను చేసిన సేవను గుర్తుంచుకుంటూ ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే పెద్దలు, ఇక్కడున్న 44వ డివిజన్ ప్రజలందరూ కలిసి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పేద మహిళలందరికీ కూడా మన ఎంపీ కేసినేని నాని గారు, నాగులు మీరా గారు, బుద్ధ వెంకన్న గారి ఆధ్వర్యంలో పేద మహిళలందరికీ కూడా చీరలు పంచడం జరిగింది. పేదల సంక్షేమం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాపాలన సాగిస్తున్నారని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన ఎన్టీఆర్ నేటికి తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నారని చెప్పారు. చిట్టినగర్ సెంటర్లో 48వ డివిజన్ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలకి చీరలు, పురుషులకి టవల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశ దిశల వ్యాపింపచేశారని తెలియజేశారు. డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన డివిజన్ కమిటీకి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మద్దినేని చెంచయ్య, షేక్ నాగూర్, ఎస్కే సుబానీ, పిళ్ళ వెంకన్న, అలాగనే ఉప్పూడి రాము, పొన్నాడ రాము, అడ్డూరి శంకర్, నెర్జీ పోలయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ యొక్క కమిటీ ఆధ్వర్యంలోని మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈనాడు మహానుభావుడు, నిప్పులాంటి మనిషి, ఎదురులేని మనిషి, అలాంటి మహానుభావుడు
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన యొక్క ఆశయాలను కొనియాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా వారి యొక్క నందమూరి తారక రామారావు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మరి అనేక రకాల సంక్షేమ పథకాలను చేపట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు యొక్క సంక్షేమ పథకాలను, అవే పథకాలను ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి అమలు పరుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ యొక్క సూపర్ 6 పథకాలను అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటూ వస్తున్నారు. కనుక తప్పకుండా ప్రజలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సుపీరియర్ పరిపాలన అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మరి ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులైనటువంటి ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిండి గారు, అట్లాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకట గారు, మరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎమ్మెల్సీ బేగ్ గారు ఎంత కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా మా యొక్క 48వ డివిజన్ ఒక కమిటీ ఒక మొత్తం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా యొక్క కమిటీ గట్టిగా బలపరిచింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాగూర్ గారు కానీ, చంచయ్య గారు కానీ, అట్లా అక్బర్ గారు కానీ అనేక రకాలుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎన్టీఆర్ అని చింతాడ కృష్ణమూర్తి, టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మీ దుర్గా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని చెప్పారు. ఆయన సేవలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ 51 డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, మాజీ కార్పొరేటర్ సుకాసు, సరిత, గొట్టుముక్కల రఘురామరాజు, కేశినేని శివనాథ్, చింతాడ రాము సారథ్యంలో టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మీ దుర్గా శ్రీనివాస్ మాల్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మి మాట్లాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని చెప్పారు. ఆయన సేవలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అందరూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించనున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ధర్నా చౌక్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ 2025 కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. పాడైపోయిన గోడకు రంగులు వేసి ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం రోడ్లు ఊడ్చి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తామని, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని తెలియజేశారు. అలాగనే మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్లనే ఇటీవల బుడమేరకు వరద జన నివాసాలపై మళ్లిందని చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు అందరూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు మరి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలిపించారో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి పిలుపు భారత్ అయితే, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. దాంట్లో భాగంగా ప్రతి నెల 3వ వారంలో మరి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా, శానిటరీ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది అందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా క్లీన్ చేయటం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ, ఆ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఇప్పటికే
మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అనేక మార్పులు వచ్చినాయి విజయవాడలో. చాలా స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినాయి అంటే అధికారుల కృషి వల్ల. అకారణంగా బార్ కౌన్సిల్ నుంచి తనను సస్పెండ్కి కారణమైన కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది వి జగన్నాథస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్కి విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు విధుల్ని బహిష్కరించిన సమయంలో తాను అత్యవసర సివిల్ కేసు విషయమై కోర్టుకు హాజరైనందుకు తనను బార్ కౌన్సిల్ నుంచి బహిష్కరించారని, తనకు న్యాయం చేయాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కాకినాడలో 28 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నెలలో కాకినాడ బార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు విధుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. 2 నెలల పాటు విధుల్ని న్యాయవాదులు బహిష్కరించారని చెప్పారు. ఈ క్రమంలో ఒక సివిల్ దావా విషయమై వి సత్యనారాయణ అనే క్లయింట్కి న్యాయం చేసేందుకు తన వృత్తి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది జనవరి 10వ తేదీన కోర్టులో ఇంజెక్షన్ దావాను దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే కోర్టు విధుల్ని బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరు అయ్యానని, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తనను సంజాయిషి కోరారని అన్నారు. తాను అత్యవసర పరిస్థితిలో కోర్టులో దావా దాఖలు చేసినట్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని అన్నారు. 5 సంవత్సరాలు బార్ నుంచి సస్పెండ్ చేసినట్లు జగన్నాథ స్వామి వాపోయారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించరాదని అన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తాను క్లయింట్కి న్యాయం చేసేందుకు కోర్టులో దావా దాఖలు చేసినట్లు తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని జతచేసి వివరణ ఇచ్చిన తనపై 5 సంవత్సరాల పాటు సస్పెన్స్ వేటు వేశారని, తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, పోర్టు పోలియో జడ్జి, ఏపీ బార్ కౌన్సిల్కి తెలియజేసినట్లు జగన్నాథ స్వామి వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ వెంటనే స్పందించి తనపై విధించిన సస్పెన్షన్ వేటుని ఎత్తివేయాలని కోరారు. తనను సస్పెండ్ చేసి పరువు ప్రతిష్టతలకు ఇబ్బంది కలిగించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిని గత జనవరి 2024లో న్యాయవాదులందరూ కోర్టులు బాయ్కాట్ చేశారు. ఆ సమయంలో మా క్లయింట్ వి సత్యనారాయణ గారు ఒక ఇంజక్షన్ దావా దాఖలు చేయాలి, చాలా అర్జెంట్ అని వస్తే అది కోర్టులో హాజరయ్యి నేను ఇంజక్షన్ దావా దాఖలు చేశాను. అందుకని మా బార్ అసోసియేషన్ తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరైనందుకు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నన్ను తర్వాత 5 సంవత్సరములు మా కాకినాడ బార్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం న్యాయవాదులు స్ట్రైక్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు కోర్టులు. ఒకవేళ ఎవరైనా అడ్వకేట్ చేసి ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే హక్కు కానీ, సస్పెండ్ చేసే హక్కు కానీ లేదు. ఈ విషయమై నేను హైకోర్టుకి, బార్ కౌన్సిల్కి, అలాగే సుప్రీంకోర్టుకి కూడా నేను నా రిప్రజెంటేషన్స్ పంపించాను. దరిమిలా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 మందిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కూడా వేశారు. హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపమని మంత్రి లోకేష్ వెల్లడి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్య. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. నగరంలో సందడి చేసిన సినీ నటి మీనాక్షి చౌదరి. బందర్ రోడ్లో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్ ని ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి, ఆభరణాలు భారతదేశ సాంప్రదాయంలో ఒక భాగమని మీనాక్షి చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.